మహిళలు తమ శక్తిని గుర్తిస్తేనే సమాజం గౌరవిస్తుందని కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్ వి శోభ అన్నారు. ఘంటసాల గంధర్వ గానామృత వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళల్ని సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ వి శోభా మేడం మాట్లాడుతూ మహిళల పట్ల సమాజంలో ఇప్పటికీ వివక్షత కనిపిస్తుందని, మహిళలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, విద్య ద్వారా తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసంతో నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. యునెస్కో ప్రకటించిన ఈ సంవత్సరం థీమ్ గివ్ టు గెయిన్ ముఖ్య ఉద్దేశ్యం కూడా అదేనని అన్నారు. మహిళలకి గౌరవం, అవకాశాలు కల్పించినట్లయితే సమర్థవంతంగా నిర్వహించి తిరిగి సమాజానికి అందిస్తారని, ఈ విధంగా మహిళ శక్తి, నైపుణ్యం, సమర్థతలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా సమాజ నిర్మాణంలో అన్ని రంగాల్లో అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. మహిళ తాను అబలననే తక్కువ భావన వీడి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆవిడ ప్రోత్సహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గాయనీ గాయకులు ఆలపించిన పలు గేయాలు అతిథులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో సమాజంలో బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన ఏసీపీ విజయ్ కుమార్, పురుషోత్తం, రిటైర్డ్ డిఎఫ్ఓ, ఘంటసాల గానామృత వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మహేశ్వరం ఉపేందర్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ బి రాధాదేవి, జి నరసింహారావు, బిట్టవరం శ్రీధర్ స్వామి, రవిబాబు, పాండురంగారావు, డాక్టర్ విజయలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ రుద్రమ్మ దుర్గమ్మల శక్తిలా, సమ్మక్క సారక్కల కీర్తిలా, వంటింటి కుందేలువై ఉండక గడప దాటు గగనమే హద్దుగా, కట్టుబాట్లు హద్దులను చెరుపగా, సమతమై పొడవాలి తొలి పొద్దుగా, శిరమెత్తు చెల్లి శివమెత్తు చెల్లి రుద్రమ్మ దుర్గమ్మల శక్తిలా, సమ్మక్క సారక్కల కీర్తిలా, చదువొక్కటే నీకు ఆయుధము చెల్లి, సావిత్రి ఆర్తికి కీర్తిగా నెంచి, నీతోటి వారికి గమనాన్ని చూపించి సరిహద్దు చెరిపేసి సాగిపోవాలి. మరి అవర్ సీనియర్ ప్రొఫెసర్ వి శోభ మేడం గారు ఇప్పుడు తన అమూల్యమైనటువంటి మెసేజ్ని, సందేశాన్ని మరి మహిళా దినోత్సవ సందర్భంగా మనందరితో కూడా పంచుకోబోతున్నారు. మేడం, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శుభాభినందనాలు. విమెన్ కాన్స్టిట్యూట్ హాఫ్ ద స్కై. ఆకాశంలో సగం, అవనిలో సగం ఉన్నాం. ఇంకా ఎందుకు ఇంటర్నేషనల్ విమెన్స్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 1908లో న్యూయార్క్లో వర్కర్స్ కోసం మొదలైనటువంటి ఉద్యమం 1911లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలైంది. అప్పటి 115 సంవత్సరాలైనా ఇందాక మిత్రులు చెప్పారు ఉమెన్ అన్ని రంగాల్లో ముందున్నారు. ఇంకా వై వి ఫైట్ ఫర్ ఈక్విటీ, వై వి ఫైట్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. ఇంకా బికాస్ జెండర్ ఈక్విటీ అనేది ఇట్ ఈస్ an index of socio-economic, cultural development of that society. ఆ సొసైటీలో ఇది ఒక ఇండెక్స్. మేము డెవలప్ అయ్యేది మీతో సమానంగా ఉంటేనే, ఇక్కడున్న మగ మహారాజులందరితో సమానంగా ఉన్నప్పుడే మాకు ఈక్వాలిటీ వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇంట్లో ప్రాణాలకు తెగించి బిడ్డని కని బిడ్డని పెంచి పెద్ద చేసిన అన్ని రంగాలలో ఇవాళ మహిళలు కనిపించిన why women are not being treated on par with men. ఎందుకు మగవాళ్ళతో సమానంగా ట్రీట్ కావటం లేదు? ఎందుకు ఏం చేయాలి ఫర్ విమెన్? వాట్ షుడ్ బి డన్ ఫర్ విమెన్ అంటే ఎంపవర్మెంట్ షుడ్ టేక్ ప్లేస్. వాట్ యు మీన్ బై ఎంపవర్మెంట్? గివింగ్ పవర్ టు పవర్లెస్, గివింగ్ వాయిస్ టు వాయిస్లెస్. ఈ సందర్భంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మహిళలు ముందుకు రావాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మీరు మహిళలు ముందుకు రావాలి. మెన్ షుడ్ ఎక్స్టెండ్ ద సపోర్ట్ టు ద విమెన్ టు కమ్ అప్ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ
రుద్రమ్మ దుర్గమ్మల శక్తిలా సమ్మక్క సారక్కల కీర్తిలా వంటింటి కుందేలువై ఉండక గడప దాటు గగనమే హద్దుగా కట్టుబాట్లు హద్దులను చెరుపగా సమతమై పొడవాలి తొలి పొద్దుగా శిరమెత్తు చెల్లి శివమెత్తు చెల్లి రుద్రమ్మ దుర్గమ్మల శక్తిలా సమ్మక్క సారక్కల కీర్తిలా చదువొక్కటే నీకు ఆయుధము చెల్లి సావిత్రి ఆర్తికి కీర్తిగా నెంచి నీతోటి వారికి గమనాన్ని చూపించి సరిహద్దు చెరిపేసి సాగిపోవాలి